ప్రైజ్ ద లార్డ్. అనుదిన దేవుని వాక్యము. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన సియోను మందిర్ పక్షంగా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యము. నీవు నాకు ఆశ్రయముగా నుండివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుండివి. కీర్తనల గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విరోధి అయినటువంటి సాతాను ఎవరిని మింగుదునా అని గర్జించు సింహము వలె వెతుకుతూ తిరుగుతున్నటువంటి ఈ పరిస్థితులలో మన విరోధి శత్రువైన సాతాను యొక్క చేతుల్లో నుండి, సాతాను యొక్క కబంధ హస్తాల్లో నుంచి మనని విడిపించి మనల్ని బలపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఆశ్రయముగాను బలమైన కోటగాను ఉన్నారు. ఈ లోకంలో ఎవరు మన చేయి విడిచిపెట్టినా, ఎవరు మన్ని మరిచిపోయినా, ప్రభువు ఎన్నడూ కూడా మన్ని విడువని వెడబాయని దేవుడై ఉన్నాడు. నిశ్చయంగా సదాకాలం ఆయన మనకు ఆశ్రయముగాను బలమైన కోటగా ఉండి, శత్రువు వేసేటువంటి ప్రతి అగ్ని బాణాల్లో నుండి ప్రభువు మనను విడిపించి మనల్ని ధైర్యపరిచి ఆదరించే దేవుడై ఉన్నాడు. ఈ నిరీక్షణ కలిగి ఎటువంటి శత్రు భయాలు, ఎటువంటి శోధనలు మన్ని చుట్టుముట్టినా ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకు ఆశ్రయముగా ఉన్నారు అని, ఆయన మనకు బలమైన కోటగా ఉన్నారని ప్రభువును బట్టి మనం ధైర్యము తెచ్చుకుందుముగాక. విరోధముగా యుద్ధము చేయుటకు వచ్చినటువంటి గొల్యాతును బట్టి సౌలు రాజు సహా ఇశ్రాయేలందరూ కూడా భయపడుతున్న పరిస్థితుల్లో దావీదు ఒక్కడు ధైర్యముగా గొల్యాతును ఎదుర్కొనుటకు ముందుకు పోయాను. ఎక్కడి నుంచి వచ్చింది దావీదుకు ఈ ధైర్యం అంటే, దావీదు అంటాడు, యుద్ధము నేను కాదు, దేవుడే జరిగిస్తాడు, నా పక్షముగా ఉన్న దేవుడే ఈ యుద్ధము జరిగిస్తాడనే ధైర్యంతో ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి ధైర్యం కలిగి ముందుకు సాగిపోయాను. కనుక ఈ లోకంలో మన విరోధి అయినటువంటి సాతానుడు కూడా మన్ని పడగొట్టడానికి ప్రతిదినం మన మీద ఎన్నో అగ్నిబాణాలు విసురుతూ ఉన్నప్పటికీ కూడా మన పక్షముగా ఉన్నటువంటి ప్రభువును బట్టి ధైర్యము తెచ్చుకొని నిరీక్షణతో ముందుకు సాగి అపవాదిని ఓడించుదుముగాక. ఆమెన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ గాయపడిన హస్తము చేత ముట్టండి ప్రభువా. వారి జీవితాల్లో శత్రువైన సాతానుడు వేస్తున్న ప్రతి అగ్నిబాణాలను నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట నిర్మూలపరిచి ధైర్యమును, బలమును, నిరీక్షణ, ఆదరణ నీ బిడ్డలకు కలుగు చేసి దీవించమని యేసునాథుని పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మీ అందరికీ తోడై ఉండి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమెన్.